హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోండాలు. బోండాలు అనగానే మనకి పిండి రుబ్బాలి లేదా మైదా పిండి కలపాలి కదా. మనకి ఎటువంటి పప్పులు కానీ పిండిలు కానీ అవసరం లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే బోండాలు అనేవి ఎలా వేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. చాలా క్రిస్పీగా, తినే కొద్దీ కూడా ఇంకా తినాలి అనిపించేలా ఉంటాయి అన్నమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్యం వచ్చేసి 2 కప్పుల వరకు తీసుకున్నానండి నేను. మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదా మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా దోశ బియ్యం అని ఉంటాయండి, అవైనా తీసుకోవచ్చు అనమాట. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 3 సార్లు ఇలా వాష్ చేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసి మళ్ళీ వాటర్ పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టేయండి. మీకు ఇంకా మరీ ఎక్కువ క్రిస్పీగా కావాలి అనుకుంటే ఒక గంట అయినా లేదా ఒక అరగంట అయినా నానబెట్టుకోవచ్చు టైం ఉంటే. లేకపోతే 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు 2 బంగాళదుంపలు తీసుకొని ఇలా ఉడికించేసుకోండి. మనకి ఆ బాయిల్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా కుక్ అవనవసరం లేదు. ఇలా బాయిల్ చేసుకున్న ఈ బంగాళదుంపల్ని 4 ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు టైం లేదు అంటే పచ్చి బంగాళదుంపలతో అయినా సరే ఈ పిండి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి బియ్యం నానేయలేదు, ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, చక్కగా నానిపోయినాయి. మనం ఇలా పట్టుకొని ఇలా నలిపితే చక్కగా ఇలా ఎరగాలన్నమాట బియ్యం అనేది. ఇలా నానిపోయిన ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 గుప్పుల వరకు బియ్యం అనేది ఇందులో వేసేయండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి, అవి వచ్చేసి ఒక 4 పీసులు తీసుకొని ఇందులో వేసేయండి. మీకు వాటర్ పడుతుంది అంటే కొంచెం యాడ్ చేయండి, లేదు అంటే మూత పెట్టేసి చక్కగా మిక్సీ పట్టేయండి. మనకి దోసపిండి అనేది ఎలా అయితే పట్టుకుంటామో అంత మెత్తగా రావాలన్నమాట బ్యాటర్ అనేది. ఇలా వచ్చిన ఈ బ్యాటర్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మిగిలిన బియ్యాన్ని కూడా ఇలాగే ఆలు అనేది యాడ్ చేసుకుని చక్కగా పిండి అనేది ఇలా మెత్తగా పట్టేసుకోండి. మనం బోండాకి మైదా పిండి కలిపి కనీసం గంట అయినా నానాలి కదండి, కానీ ఇది నానే పని లేదనమాట. అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే క్రిస్పీ బోండాలు. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి తీసుకొని గుండ్రంగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసి వేసుకోండి. కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు వేసుకొని ఇందులోనే జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి వేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఈ మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసి కలిపేయండి. ఉల్లిపాయలు మొత్తం కూడా చక్కగా ఇందులో కలిసిపోవాలన్నమాట. ఇలా చేత్తో క్రష్ చేసి చక్కగా కలిపేయండి. ఒక 5 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని నేను ఇందులో సోడా ఉప్పు కానీ ఈనో కానీ ఏమీ కలపలేదండి. మనకు కలిపే పని కూడా లేదు. చూడండి, 5 నిమిషాలకి చక్కగా ఇలా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయండి గరిటెతోటి. ఇలా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఈ ఆయిల్ బాగా కాగనివ్వాలన్నమాట. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఉదయాన్నే టైం లేనప్పుడు 10 నిమిషాల్లో టిఫిన్కి ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకుని చిన్న చిన్న బోండాల కింద ఇలా వేసేయండి. మీరు ఇంకొంచెం పెద్ద బోండాలు కావాలన్నా కానీ వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసిన తర్వాత ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా ఇలా కలర్ చేంజ్ అయ్యేటట్టు కలిపి ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి ఈ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు బోండాలన్నిటినీ కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చూడండి, మనకి పిండి నానబెట్టే పని లేదు, పిండి రుబ్బే పని లేకోకుండా చాలా ఈజీగా 10 నిమిషాల్లో బోండాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా, క్రిస్పీగా చాలా ఈజీగా ఉన్నాయి కదా. మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.